श्रीमहागणाधिपतये नमः। नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम्। నమస్కారం. శ్రీ సదానంద సరస్వతి ఆశ్రమం రాజమండ్రిలో 1996లో స్థాపించబడింది. శ్రీ సదానంద సరస్వతి స్వామివారు శ్రీశైలంలో ఉండేటువంటి శ్రీ మహద్గురు పూర్ణానంద స్వామివారి ప్రియ శిష్యులు. శ్రీశైలం సున్నిపెంటలో శ్రీ పూర్ణానంద స్వామివారి ఆశ్రమం ఉంది. శ్రీ పూర్ణానంద స్వామివారి గురుదేవులు శ్రీ ఓంకారానంద స్వామి, వారిని రాకాడి బాబా అని కూడా అంటారు. వారు భగవాన్ నిత్యానంద భగవాన్ వారి ప్రియ శిష్యులు. బాంబే కళ్యాణ్ దగ్గర వజ్రేశ్వరి అనే ప్లేస్లో గణేష్పురి అనే ఊర్లో వారి ఆశ్రమం ఉంది. ఇది గురు పరంపర. ఇక్కడ శుద్ధమల్లి పరంపరలో ఈ ఆశ్రమంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మహద్గురు పూర్ణానంద స్వామి వారి ఆదేశంతో గోదావరి తీరంలో శ్రీ సదానంద స్వామి వారిని ఉండమని, ఆశ్రమం నిర్మించమని శ్రీ పూర్ణానంద స్వామి వారి ఆదేశంతో ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించడం జరిగింది. శ్రీ సదానంద స్వామి వారు 1991 జనవరి ఫిబ్రవరి నెలల్లో రాజమండ్రి వచ్చారు. ఇక్కడ ఆశ్రమం 1996 మే 9 ఏర్పాటు చేయబడింది. ముఖ్యంగా శ్రీ సదానంద స్వామి వారి సంకల్పం, ఈ ఆశ్రమం శ్రీ పూర్ణానంద స్వామి వారి ఆదేశంతో నిర్మించటం వెనకాల గూఢార్థం ఒకటే. శ్రీ మహద్గురు పూర్ణానంద స్వామి వారి దివ్య పాదుకులు, శ్రీ మహద్గురు పూర్ణానంద స్వామి వారు ప్రసాదించిన క్రియోత్కర్షణ మహాశూలిని యంత్రం, శ్రీచక్ర మహామేరువు, వీటికి నిత్య పూజలు ఆచంద్రార్కము జరిగే పద్ధతిలో ఉండాలనే సంకల్పంతో ఇక్కడ ఆశ్రమం నిర్మించడం జరిగింది. ఇక్కడ జాతి మత కుల విచక్షణ లేకుండా కేవలం ఆధ్యాత్మిక సాధనలో మాత్రమే ఉండేలాగా అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ శ్రీ సదానంద స్వామి వారు 1997 ఉగాది నాడు ప్రారంభించిన నిత్యాగ్ని హోమం ఈరోజుకి ఈనాటికి అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉంది. ప్రతిరోజు ఇక్కడ మహద్గురు పూర్ణానంద స్వామి వారి దివ్యపాదుకులకి రుద్రాభిషేకం, క్రియోత్కర్షణ మహాశూలిని యంత్రానికి ఆవరణార్చనలు, పూజలు, శ్రీచక్ర మహావీరుకు పూజలు, శ్రీ సదానంద స్వామి వారి సమాధికి రోజు అభిషేకం, పూజలు, ప్రతిరోజు హోమాలు, ఇవన్నీ ఇంకా ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ ఆశ్రమంలో ముఖ్యంగా స్వామివారి ఆదేశం ప్రకారం మహాశివరాత్రి ఉత్సవాలు, గురు పౌర్ణిమ, దసరా నవరాత్రులు, వసంత నవరాత్రులు, శ్రీ సదానంద స్వామి వారి జన్మదినమైన జూన్ 6, సదానంద స్వామి వారి సమాధి రోజు ఆశ్వీజ బహుళ అష్టమి తిథులకి ఒక ఘనమైన ఉత్సవాలు, రకరకాల కలశ పూజలు, హోమాలు, పారాయణలు అన్నీ సాగుతుంటాయి. ఇక్కడ అధిష్టాన దేవత, ఇది పూర్తి శాక్తేయ పీఠం. ఇక్కడ అధిష్టాన దేవత క్రియోత్కర్షణ మహాశూలిని యంత్రం, మహాశూలిని దేవత. ఇక్కడ సప్తశతీ పారాయణలు, సప్తశతీ పూజలు ఇవన్నీ కూడా విపరీతంగా చేస్తూ ఉంటారు భక్తులందరూ కూడా. సో ఇక్కడ రోజు అన్ని కార్యక్రమాలు
సాగుతూ ఉంటాయి. అందరూ వచ్చి ఇక్కడ సేవ చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన లక్ష్యం అందరూ ఆధ్యాత్మిక జీవనంలో ఆధ్యాత్మిక ఉన్నతిని సద్గురు సాంప్రదాయ పద్ధతిలో గురు పరంపరానుసారం ఇక్కడ కార్యక్రమాలన్నీ సాగుతూ ఉంటాయి. ఈ వివరాలు ఇంకా తర్వాత దాంట్లో మీకు తెలియజేయడం జరుగుతుంది. నమో భగవతే పూర్ణానందాయ, నమో భగవతే సదానందాయ.